నమస్కారం, వెల్కమ్ టు వన్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ముస్లిం అయి ఉంటే ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. నేడు దోహాలో చర్చలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జర్మనీలో కాల్పుల కలకలం, 5 పౌరుల మృతి. జూలై 1 నుంచి పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షల ఎత్తివేత, కేంద్రం ప్రకటన. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ విరాళాల చోరీ కేసు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోంది. పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని మిజ్నోర్లో జరిగిన ఓ ర్యాలీలో ఆల్ ఇండియా మజ్లిస్ ఏ ఇతైతోహాల్ ముస్లిమీన్ ఏఐఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఒకవేళ మందిరి ట్రస్ట్లో గనక ముస్లిం ఉండి ఉంటే ఈ పాటికే ప్రభుత్వం అతన్ని ఎన్కౌంటర్లో కాల్చి చంపి బుల్డోజర్లతో ఇల్లు కూల్చివేసేదని ఓవైసీ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. హై ప్రొఫైల్ నిందితులను రక్షించేందుకు పోలీసులు కస్టడీ కోరడం లేదని, నిందితులు ప్రస్తుతం స్వేచ్ఛగా ఉన్నారని ఆయన ఆరోపించారు. ఈ భారీ విరాళాల కుంభకోణం వెలుగు చూసిన నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయగా మరో ట్రస్టీ అనిల్ మిశ్రా కూడా వైదొలిగారు. ఆలయ పుస్తకాల రికార్డుల ప్రకారం సుమారు 7 నుండి 7.5 కోట్ల నగదు మాయమైనట్లు అంచనా వేస్తుండగా పోలీసులు ఇప్పటి వరకు నిందితుల నుంచి దాదాపు 80 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రజా విశ్వాసాన్ని దెబ్బతీసే వారిపై జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తామని, ఎవరిని విడిచిపెట్టబోమని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. ఇరాన్పై ఓవైపు దాడులు చేస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో ఒక పోస్ట్ పెట్టారు. దాడులకు తట్టుకోలేక మాతో సమావేశానికి ఇరాన్ సిద్ధపడింది. అందుకే మంగళవారం ఇరాన్ ప్రతినిధి బృందంతో సమావేశం కాబోతున్నాం. ఖతర్ రాజధాని నగరం దోహాలో ఈ సమావేశం జరగనుందని ట్రంప్ ప్రకటించారు. హార్ముజ్లో విదేశీ చమురు నౌకపై ఇరాన్ దాడి చేసిందని, ప్రతిగా ఇరాన్ డ్రోన్లు, క్షిపణి స్థావరాలపై అమెరికా దాడి చేయటం ఇందుకు ప్రతీకారంగా బహ్రెయిన్, కువైట్లపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో విరుచుకుపడుతుండటంతో మళ్లీ పరస్పర దాడులు మొదలయ్యాయని, పశ్చిమాసియాలో ప్రబలిన భయాందోళనల మధ్య తదుపరి దశ చర్చలుంటాయంటూ ట్రంప్ సోమవారం ప్రకటన చేయడం గమనార్హం. అయితే ట్రంప్ ప్రకటనకు భిన్నంగా ఇరాన్ స్పందించింది. మంగళవారం చర్చల కోసం ఎలాంటి షెడ్యూల్ లేదు అని ఇరాన్ సీనియర్ మధ్యవర్తి కాజం గరిబాబాడి స్పష్టం చేశారు. జర్మనీలో కాల్పుల కలకలం సృష్టించాయి. దుండగులు జరిపిన కాల్పుల్లో 5 పౌరులు మరణించారు. ఏఎఫ్పీ మీడియా కథనం ప్రకారం ఉత్తర జర్మనీలోని స్టేట్ నగరంలో ఈ కాల్పులు జరిగాయి. కాల్పులకు తెగబడ్డ 2 అనుమానితులను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. పోలీసుల సమాచారం ప్రకారం ప్రభుత్వం ఇండోర్ గేమ్స్ నిర్వహించే ప్రాంత సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. ప్రస్తుతం భద్రతా బలగాలు పట్టణ కేంద్రానికి వెలుపల పెద్ద ఎత్తున ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఈ ప్రాంతాన్ని వదిలేసి సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అమెరికాతో పోలిస్తే జర్మనీలో తుపాకీ నియంత్రణ చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఇలాంటి సామూహిక కాల్పుల ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. హాంబర్గ్ నగరానికి పశ్చిమంగా ఉన్న ఈ స్టేట్ పట్టణ జనాభా సుమారు 50,000 వరకు ఉంటుంది. వాహనదారులకు గుడ్ న్యూస్. పెట్రోల్, డీజిల్ సరఫరాపై విధించిన ఆంక్షలను కేంద్రం ఎత్తేయనుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరాపై ఆంక్షలను కొనసాగుతున్న జూలై 1వ తేదీ బుధవారం నుంచి ఎత్తివేస్తున్నట్లు వెల్లడించింది. దేశంలో పెట్రోలియం ఉత్పత్తులు సాధారణ స్థితికి చేరినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెట్రోలియం ఉత్పత్తుల కొరత ఏర్పడటంతో జూన్ 12వ తేదీన సరఫరాపై కేంద్రం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. ఇరాన్, అమెరికా మధ్య శాంతి చర్చలు, ఒప్పందాలు కుదరడంతో పరిస్థితిలో మార్పు వచ్చింది. దాంతో దేశంలో పెట్రోల్, డీజిల్ సరఫరా మునుపటి స్థితికి చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఐఓసీ, బీపీసీఎల్, హెచ్పీసీఎల్ పై విధించిన ఆంక్షలను జూలై 1 నుంచి కేంద్రం ఎత్తివేయనుంది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో కలిసి రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్
విజయనగరం జిల్లా భోగాపురంలోని పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులను మంత్రులు పరిశీలించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ముందుగా పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సి పార్వతి, విద్యార్థులు, సిబ్బంది ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థులు పోలీసుల నుంచి గౌరవ వందన స్వీకరించారు. పాఠశాలల్లో ఆధునిక విద్యాబోధన, మౌలిక వసతులు పరిశీలించారు. పాఠశాల మొత్తం కలియదిరిగి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వస్తువుల్ని పరిశీలించారు. ముందుగా జాదు పిటారా కిట్ను కేంద్ర మంత్రి పరిశీలించారు. జాదు పిటారా కిట్ గురించి సిబ్బంది, మంత్రి లోకేష్ కేంద్ర మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠశాల విద్యాశాఖ అందిస్తున్న స్టూడెంట్ ప్రోగ్రెస్ కార్డ్, అసెస్మెంట్ బుక్లెట్ను కేంద్ర మంత్రికి లోకేష్ చూపించారు. వెలువల విద్య కోసం ప్రవచనకర్త చాగంటి కోటేశ్వర ప్రవచనాలతో రూపొందించిన పుస్తకాల గురించి మంత్రి లోకేష్ విశదీకరించారు. ఈ సందర్భంగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన పీఎం శ్రీ స్కూల్కు రాష్ట్ర విద్యాశాఖ తరఫున నారా లోకేష్ చేస్తున్న కృషికి ధర్మేంద్ర ప్రధాన్ ప్రశంసలు కురిపించారన్నారు. కేంద్ర మంత్రి పాఠశాలలో పలు విభాగాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈరోజు మన విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ట్రైబల్ యూనివర్సిటీ ఏదైతే ఉందో దాని కాన్వకేషన్స్కి రావడం జరిగింది. ఆయన వచ్చినప్పుడు ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి పిఎం శ్రీ స్కూల్ని విజిట్ చేసి ఆ స్కూల్స్ ఎలాగ ఉన్నాయని ఆయన రిక్వెస్ట్ చేయగా మన యువ నాయకులు నారా లోకేష్ గారు ఈ భోగాపురం స్కూల్ని ఎంపిక చేసి ఈ భోగాపురం స్కూల్ని విజిట్ పెట్టడం జరిగింది. ప్రధానంగా ఈ స్కూల్కి ఆయన వచ్చి ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి, స్టేట్ గవర్నమెంట్ ఎలా అడాప్ట్ చేసుకుందని దాని మీద ఆయన రివ్యూ చేసుకోవడం జరిగింది. ఆయన సుమారు 1.5 hours రివ్యూ చేశారు. ఈ 1.5 hourలో స్కూల్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ, అలాగే స్కూల్లో క్రియేట్ చేసినటువంటి స్పోర్ట్స్ ఎరీనా కానీ, లేదా ఉన్నటువంటి లైబ్రరీ కానీ, పాల్ ల్యాబ్ కానీ, లేదా స్టూడెంట్స్కి డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, అలాగే స్టూడెంట్స్ ఎలా ఉన్నారు, ఏ రకంగా మాట్లాడుతున్నారు, అలాగే స్పోర్ట్స్ మీద కానీ ఇవన్నీ కూడా రివ్యూ చేసుకోవడం జరిగింది. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫెసిలిటీస్ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని ఏ రకంగా అలవర్చుకున్నారో దాన్ని కూడా ఆయన ప్రత్యేకించి గమనించి గౌరవ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారికి అభినందనలు తెలియజేసుకున్నారు. ఎందుకంటే కేంద్రం ఇచ్చినటువంటి ఒక పాలసీని రాష్ట్ర ప్రభుత్వం చాలా అత్యున్నతంగా తీసుకొని ఆ స్కూల్స్ని డెవలప్ చేయడమే కాకుండా స్కూల్స్లో ఉన్నటువంటి మోటివేషన్ అంటే ఏదైతే చైతన్యపరచడానికి పిల్లలను కూడా దాన్ని భాగస్వామ్యం చేస్తూ టీచర్స్ని కూడా ఒక మంచి ఇకోసిస్టమ్ చేయడం జరిగింది. సుమారు 1/2 గంట సేపు మన యువ నాయకుల నారా లోకేష్ గారు ప్రత్యేకంగా ఒక ప్రజెంటేషన్ కేంద్ర మంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఆ ప్రజెంటేషన్లో రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎన్రోల్ అవుతున్నారు, ఎంతమంది డ్రాప్ అయ్యారు, మేము లాస్ట్ 2 yearsకి ఎలా ప్రోగ్రెస్ అవుతున్నాము, పిల్లలు ఏ రకంగా ప్రోగ్రెస్ అవుతున్నారు, సైనింగ్ స్టార్స్ని ఎలాగ ఐడెంటిఫై చేస్తున్నాము, అలాగే సైనింగ్ స్టార్సే కాకుండా యాస్పిరేషనల్ స్టార్స్ని కూడా మనం ఎలా ఐడెంటిఫై చేస్తున్నాము, స్కూల్ విధి విధానాలు ఎలాగ ఉన్నాయి, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా చాలా క్లియర్గా మెట్రిక్స్ అనేవి ఈరోజు కేంద్ర మంత్రి గారికి తెలియజేస్తే కేంద్ర మంత్రి గారు చాలా ఆనందం వ్యక్తం చేశారు. చాలా ఇంప్రెసివ్గా ఉంది. మీరు టెక్నాలజీని స్కూల్ ఎడ్యుకేషన్లో జోడించి మీరు ముందుకు తీసుకెళ్తున్నారంటే ఖచ్చితంగా ఒక మంచి విధానాన్ని మీరు తీసుకొస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా బాగా చేయండి. ఇంకా బాగా పిల్లలకి ఎడ్యుకేషన్ అనేది ప్రధానంగా మనం రేపు దేశ పౌరుల వాళ్ళకి మనం సరైనటువంటి ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా దేశం అత్యున్నత భాగంలోకి వెళ్తుందన్న విషయాన్ని తెలియజేస్తూ ఆయన ఆనందం వ్యక్తం చేయడం మా యువ నాయకులు మన గౌరవ మంత్రివర్యులు శ్రీ అచ్చాడి మినిస్టర్ గారిని ప్రత్యేకంగా పర్సనల్గా అభినందించడం అనేది నేను కూడా చూడడం జరిగింది. మరి దాన్ని ప్రత్యేకంగా మాకు కూడా చాలా ఆనందం కలిగించింది. ఎందుకంటే ఈరోజు ఒక నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి డివిజన్ పరిధిలోని ఊరుకొండ మండలం ఊరుకొండపేట ప్రసిద్ధ ఆలయం పబ్బతి ఆంజనేయ స్వామి దర్శనానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూలై 4వ తేదీన పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ ముందస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి సంబంధిత శాఖల అధికారులను సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ దర్శనానికి సీఎం వస్తున్నందున ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్ష నిర్వహించి అధికారులకు తగు సూచనలు, సలహాలు చేశారు. ఆలయ పరిసరాలు, హెలీప్యాడ్ స్థలం, మండల స్థాయి నూతన ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ ప్రాంతాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన కలెక్టర్కు, ఎస్పీకి ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు, ఆశీర్వాదాలు ఇచ్చారు.
good enough population to be a mandal. Now, despite being a mandal, there are no mandal level offices or facilities. Our plan first should be to get one integrated mandal complex, which will accommodate all mandal level officers, including revenue, PR and RD. Now, despite that, we are finding it difficult to identify land parcels. So we are planning one integrated complex for 3.5 acres near Okot. At this place, whatever remaining place is there, we will try to accommodate other buildings, which are not office kind. Their interaction with farmers, women, or other people is important. Those buildings will be generally in those buildings. తిరుపతి జిల్లా పాకాల మండలం స్థానిక పాకాల జూనియర్ సివిల్ కోర్టు పరిసరాలలో ప్లాస్టిక్ వేస్టేజీ వ్యర్థాలను పాకాల పంచాయతీ సిబ్బంది అక్కడ ట్రాక్టర్లతో తోలడం వల్ల వాటిని నిప్పు అంటించడం ద్వారా భారీ ఎత్తున పొగ కమ్ముకోవడంతో కోర్టు సిబ్బంది మరియు అర్జీదారులు న్యాయం కోసం వచ్చేవారు ఊపిరి పీల్చుకోవడంలో సతమతమవుతున్నారు. ఈ సందర్భంగా న్యాయవాది గౌరీ శంకర్ రాజు, రాయల్ మోహన్లు మాట్లాడుతూ చెత్తను కాల్చడం వల్ల గాలి కలుషితమై శ్వాసకోశ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని అన్నారు. చెత్త కుళ్ళిపోయి దుర్వాసన వెదజల్లడం వలన అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. కోర్టు మార్గం గుండా శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి వచ్చి వెళ్లే భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల విష పదార్థాలు, బయోమెడికల్ వ్యర్థాలు నేరుగా పర్యావరణంలో కలవడం వల్ల అంటువ్యాధులు వ్యాప్తి చెంది ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలిపారు. అధికారులు, శాసనసభ్యులు తక్షణమే వేగవంతంగా స్పందించి పరిసరాల పరిశుభ్రతకు సహకరించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని సూచించారు. స్పందించి ఈ యొక్క అధికారులు ఎంపీడీఓ గారు కానీ, ఈఓ గారు కానీ వాళ్ళందరూ వెంటనే స్పందించి వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క డంపింగ్ యార్డ్ని పూర్తిగా ఇక్కడ నుండి లిఫ్ట్ చేసి వేరే ప్రాంతం ఎన్నుకొని అక్కడ చేయాల్సిందిగా కోరుతున్నాము. ఏ పంచాయతీ? పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి మొత్తం ఉప్పరపల్లి గ్రామ పంచాయతీ అయినా కానీ పాకాల గ్రామ పంచాయతీకి సంబంధించి డస్ట్ అంతా ఇక్కడ డంప్ చేస్తూ ఇబ్బంది పెడుతూ చాలా లిటిగెంట్ పబ్లిక్కి, ఇక్కడ కోర్టులో పనిచేసేటటువంటి స్టాఫ్కి, మార్నింగ్ 10 to 5 వర్క్ చేసేటటువంటి స్టాఫ్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది. ఈ యొక్క గాలి పీల్చడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వెంటనే దీనిపైన చర్యలు తీసుకొని స్పందించాల్సిందిగా కోరుతున్నాం. మంగళవారము. నా పేరు రాయల్ మోహన్. నేను మాజీ బోయకొండ పాలక మండలి సభ్యుడిని. రాజు సార్ గారితో పనుండి కోర్టు వద్దకు వచ్చాను. ఇక్కడ పాకాల పంచాయతీ అధికారులు దాదాపు 4,000 కుటుంబాల వేస్ట్ అంతా ఇక్కడ తెచ్చి వేయడము, దర్జుడు ఫైర్ చేసినారు. దీనివల్ల క్లయింట్దారులకు, అర్జీదారులకు, కోర్టుకు వచ్చే వాళ్లకు, పోలీసు సిబ్బందికి, కోర్టు సిబ్బందికి మరియు లాయర్లకు చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఈ పొగ వల్ల విపరీతమైన దగ్గు వస్తూ ఉంది. దీనివల్లనే ప్రజానికానికి ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. దీన్ని తక్షణమే తొలగించి రానున్న అర్జీదారులకు కానీ మంచి చేయాలి, మంచి పరిపాలన అందించాలి, మంచిగా ఉండాలి అనేసి దీన్ని ఎంపీడీఓ గారు కానీ, డిఎల్పిఓ గారు కానీ, ఈఓఆర్డి గారు కానీ తక్షణమే దీనిపైన చర్య తీసుకొని దీన్ని అందరినీ శుభ్రం చేసి మంచిగా నెలకొల్పాలని కోరుకొనుచున్నాము. ఇటువంటిది డస్ట్ పీల్చడం వల్ల, ఈ పొగ పీల్చడం వల్ల అనారోగ్యానికి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం శ్రీ సిటీ పారిశ్రామిక వాడలో రేపు హీరో మోటార్ ప్లాంట్ ప్రారంభోత్సవ ఏర్పాట్లను సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం హీరో మోటార్ ప్లాంట్ను ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా సభా స్థలాన్ని మరియు హెలీప్యాడ్ స్థలాన్ని కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. మళ్ళా ఏది కూర్చుని 15 నిమిషాలు కదా మీటింగ్ అనుకుంటారు కలెక్టర్ అంటే ఏ వేళకనే వస్తాడు నేరు పోయి 6 గంటల నేరుగా పండుకుంటాం. లేదు సార్. ఓకే రేపు గంటగా ఉంటారు. నలుగురు పెట్టారా? నలుగురా రేపు
ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీ చేయలేని విధంగా కార్యకర్తలే నాయకుడిని ఎన్నుకునే విధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసులు తెలిపారు. కర్నూలు పార్లమెంటు జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కన్వీనర్ కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో కర్నూలులోని హోటల్ మౌర్య ఇన్లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కర్నూలు పార్లమెంటు జనసేన ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ 12 సంవత్సరాలుగా జనసేన పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు న్యాయం చేయడం కోసమే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమం చేపట్టారన్నారు. కష్టపడ్డ ప్రతి నాయకుడికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉన్న పార్టీ కమిటీల్లో స్థానం కల్పిస్తామన్నారు. సామాన్య కార్యకర్త స్థాయి లాంటి వ్యక్తి పార్లమెంటు సభ్యుడిగా చేసిన ఘనత జనసేన పార్టీకే దక్కిందన్నారు. 500 మంది ఫస్ట్ రోజే వాళ్ళు అంటే గ్రామ స్థాయిలో వాళ్ళ పార్టీకి ఉపయోగపడే విధంగా వాళ్ళకి ఏ స్థాయిలో పదవి కావాలన్నది, ఏ సెక్షన్లో కావాలి అన్నది, ఏ విభాగంలో కావాలన్న దానికి కూడా ఒక చాలా ట్యూనింగ్గా ఒక పెర్ఫార్మా అనేది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు చేయటం జరిగింది. ఆ పెర్ఫార్మాని మొత్తం అందరికీ ఇవ్వటం, అలాగే ఇక్కడికి వచ్చి ఫిల్ చేసే ఇబ్బంది పడే విధానంగా కాకుండా వాళ్ళకి డైరెక్ట్గా పార్టీ దగ్గర నుంచే డౌన్లోడ్ చేసుకుని, లేకపోతే వాట్సాప్ దగ్గర నుంచి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ ఎవరినైనా అడిగినా సరే, అలాగే ఆ ఇన్ఛార్జెస్ అడిగినా సరే, అన్నింటినీ కూడా వాళ్ళు ఇంట్లోనే ఫిల్ చేసుకుని ఇక్కడికి వచ్చే విధంగా మొత్తం ఏర్పాట్లు అన్నీ చేయడం జరిగింది. ఈ హాల్లో మొత్తం అంతా ఉంటుంది. ఇక్కడే భోజనాల ఏర్పాట్లు అన్నీ కూడా చేయడం జరిగింది. సో వీలుంటే కనుక కంపల్సరీ ఇక్కడ ఎక్కువ మంది రావటం వల్ల ఇక్కడే ఉండటం జరుగుతుంది. సో డెఫినెట్లీ ఒకరోజు గ్యాప్ తీసుకుని వీలుంటే ఆదోని అండ్ ఎమ్మింగనూరు అలాగా అక్కడికి కూడా వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ప్రక్రియని చాలా ట్రాన్స్పరెంట్గా, అంటే ప్రపంచంలోనే ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా ట్రాన్స్పరెంట్గా ఆ పార్టీ కార్యకర్తల ద్వారా నాయకుడిని ఎన్నుకునే ప్రోగ్రామ్ని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు. సో ఇది చాలా సక్సెస్ఫుల్గా అన్ని పార్లమెంట్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని ఆదరణ చాలా అద్భుతంగా ఉంది. అలాగే కర్నూలులో కూడా ఇందాక మాట్లాడుతుంటే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో రోజుల నుంచి ఇలా ఎదురు చూస్తున్నాం. సో మాకు ఎన్నో పరీక్షలు పెట్టిన తర్వాత మా అధినాయకుడు ఈ బాధ్యతని తీసుకునే సమయం ఇచ్చారు. సో దీన్ని మీరు చాలా తప్పనిసరిగా ఒక మంచి అవకాశాన్ని వినియోగించుకుంటూ అందరూ కూడా దరఖాస్తుని ఫిల్ చేసి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే కమిటీ మెంబర్స్ సభ్యులు అందరూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటున్నారు. దీనికి సెంట్రల్ కమిటీ నుంచి కూడా రావడం జరిగింది. సో మీడియా మిత్రులందరికీ కూడా నా ఒక విజ్ఞప్తి, ఇలాంటి ఒక మంచి ప్రోగ్రాం అంటే ఒక సామాన్య కుటుంబం నుంచి పుట్టిన మీ అబ్బాయి లాంటాడో, లేకపోతే మీ అబ్బాయి లాంటాడో, నా లాంటాడో ఎవడైనా ఒక పార్లమెంట్కి వెళ్ళే స్థాయికి కూర్చోబెట్టగలిగిందంటే అది జనసేన పార్టీ. సో ఇలాంటి ఒక ప్రక్రియని మీరందరూ కూడా ప్రోత్సహించి వీలైనంత ఎవరికైనా విషయం చేరకపోయినా కూడా మీ ద్వారా కూడా మీడియా ద్వారా కూడా తెలుసుకుని ఎప్పటి నుంచో కష్టపడ్డ కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు అందరికీ కూడా తెలియజేసి వాళ్ళందరినీ సైనికులకు, వీర మహిళలకు స్ఫూర్తి నింపే విధంగా ఆయన మాట్లాడిన తీరు, ఆయన అందరితో వచ్చేసి ఒక స్నేహభావంతో వ్యవహరిస్తున్న తీరు కూడా చాలా గొప్పగా ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అందరినీ హక్కున చేర్చుకుంటారో అదేవిధంగా ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా మమ్మల్ని హక్కున చేర్చుకొని ఇక్కడే ఉంటాను, మీ సమస్యలన్నీ వింటాను, ప్రతి ఒక్కరు వచ్చి నాతో మాట్లాడండి, ఇక్కడే 4-5 రోజులు నేను ఇక్కడే ఉంటాను అనేసి ఆయన చెప్పడం, ఆయన స్ఫూర్తి నింపే విధంగా, మా యువతకందరికీ స్ఫూర్తి నింపే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలని పాటిస్తూ ఉదయ్ గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమంలో మేమందరం కూడా భాగస్వాములం కావడం, ఆయన ప్రతి కార్యకర్తతో కూడా మాట్లాడతాను, ఇక్కడే ఉంటానని కూడా మాకందరికీ భరోసా ఇచ్చి అటువంటి గొప్ప నాయకుడిని ఉదయ్ శ్రీనివాస్ గారిని ఇక్కడికి పంపించడం కూడా మాకందరికీ ఆనందంగా ఉంది. అటువంటి ఈ ఒక్కసారే పంపించారు. మా ఆనందం ఏమిటంటే ఆయన మాతో వివరిస్తున్న తీరు చాలా స్నేహపూర్వకంగా ఉంది. అటువంటి నాయకుడు ఎప్పుడు కూడా కంటిన్యూగా పరిశుభ్రంగా ఉన్నా కానీ, అబ్జర్వ్గా ఉన్నా కానీ మేమందరం కర్నూలు జిల్లా వాసులుగా ఆనందపడతాము. ఆయన ఈరోజు అందరి దగ్గర తీసుకుంటున్నటువంటి అప్లికేషన్స్ అన్నీ కానీ ప్రతి కార్యకర్త కూడా న్యాయం జరిగే విధంగా తీసుకొని ముందుకు వెళ్ళే విధంగా కాబట్టి ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందరూ కూడా ఈ కార్యక్రమం ఇక్కడ 4-5 రోజులు జరుగుతూ ఉంది. అందరి దరఖాస్తులు ప్రతి కర్నూలు జిల్లాలో ఉన్న మారుమూల గ్రామంలో ఉన్నటువంటి కార్యకర్త ఏ విధంగా పనిచేశాడు అన్ని తీరుతెన్నులు తెలుసుకోవడానికి ముఖ్యంగా ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారు రావడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంటుంది. చేసే విధంగా ఈరోజు 25 పార్లమెంట్లకు 25 మంది అబ్జర్వర్లను పవన్ కళ్యాణ్ గారు నిర్వహించారు. దానిలో భాగంగా కర్నూలుకు యువ నాయకుడు, యువకత్వానికి ప్రోత్సహించే నాయకుడు కాకినాడ పార్లమెంటు టీ ఉదయ్ శ్రీనివాస్ గారు ఎంపీ గారిని ఈరోజు కర్నూలుకు పరిశీలకునిగా నియమించడం జరిగింది. దానిలో భాగంగా ఆయన ఇక్కడికి విచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ స్థాయి నుంచి
రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి ప్రతి ఒక్క నాయకులతో ఆయన మమేకమవుతూ కేవలం గ్రామ స్థాయి నుంచి కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను ఆయన ప్రోత్సహిస్తూ ఇది పవన్ కళ్యాణ్ గారు ప్రతి కార్యకర్తతో నిర్మాణమైన పార్టీ అని తెలియజేస్తూ ప్రతి ఒక్కరితో మమేకమవుతూ రాబో రోజులలో కమిటీలలో ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఆయన ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పర్సన్తో ఆయన మమేకమవుతూ పార్లమెంట్లోని 7 నియోజకవర్గాలు అలాగే 7 నియోజకవర్గాల్లోని మండల గ్రామ స్థాయి నాయకులతో ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడుతూ మమేకమవుతూ రాబో రోజులలో పార్టీని నిర్మాణాత్మకంగా బలోపేతం చేసే విధంగా ఆయన యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఈ యొక్క ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. రాబో రోజులలో ఆగస్టు 15 కల్లా ఈ యొక్క కమిటీ నిర్మాణం జరిగి రాబో రోజుల్లో దేశంలోనే జనసేన పార్టీ బలమైన స్థానంలో ఉండే విధంగా పవన్ కళ్యాణ్ గారు పార్టీ యొక్క నిర్మిస్తున్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఉదయ్ శ్రీనివాస్ గారికి నా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై జనసేన, జై పవన్ కళ్యాణ్. తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనపాలెం గ్రామానికి చెందిన ఆర్ తేజస్విని 10వ తరగతి ఫలితాలలో 573 మార్కులు సాధించి ఏడుపులపాయలోని IIITలో సీటు సాధించింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కుటుంబ సభ్యులతో వెళుతున్న సమయంలో ప్రమాదవశాత్తు బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన విద్యార్థిని తేజస్విని ఇంటికి వెళ్లి సత్యవేడు శాసనసభ్యులు కోనేటి ఆదిమూరాన్ని పరామర్శించి ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని, ఆ కుటుంబానికి ఆర్థిక సాయం అందజేసి తేజస్విని త్వరగా కోలుకోవాలని కోరారు. మెయిన్ ఏంటంటే పాప గాజులు మొత్తం ఎక్కువనే 1.5 డే తీసినారు అది ఫుల్ మొత్తం బస్సులోనే కాదు సన్మాన్ చేశాను ఇంటికి ఎంఐని పెట్టమని నేను మీకు పెట్టాను నేను అది పెట్టావు రౌండ్ చేసి ఎంఐని అడిగిన నేను ఏడు కాపాడు మీరు వెళ్ళిపోయినట్టు కూర్చోండి. ఇది లేదు కనబడలేదు ఇది పర్సనల్ వాళ్ళమ్మ ఇద్దరు కూతురు కదా, ఇద్దరు కూతురులో పిల్లలు వాళ్ళు మామూలుగా పనిచేస్తారు. రాష్ట్రంలో బ్రిటిష్ పరిపాలన కొనసాగుతుందని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర విద్యార్థి విభాగం నాయకులు మండిపడుతున్నారు. రైతుల సమస్యలను తెలుసుకునేందుకు వెళ్లిన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యపై టీడీపీ నేతలే దాడి చేసి అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో విద్యార్థుల సమస్యలతో పాటు రైతులకు సమస్యలను పరిష్కారానికి కృషి చేస్తున్న వైఎస్ఆర్సీపీ నాయకులను కూటమి ప్రభుత్వం వేధించడం సరైంది కాదన్నారు. రాష్ట్రంలో విద్యార్థులు అనేక సమస్యలతో ఎదుర్కొంటున్నారని మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదని తెలిపారు. తక్షణమే అక్రమ అరెస్టులను ఎత్తివేయాలని, లేకుంటే పానుగంటి చైతన్య కోసం రాష్ట్ర అసెంబ్లీ ముట్టడికి నిర్ణయం తీసుకుంటామని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి సంఘంగా ఒకటే హెచ్చరిస్తున్నాం. మీరు మా రాష్ట్ర అధ్యక్షుడిని రౌడీ సీటర్ అని చెప్పేసి పని కట్టుకొని మీరు అన్యాయంగా చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు నుండి మేము ఇంకా బలంగా కంకణం కట్టుకుంటున్నాము. ఖచ్చితంగా మీ కూటమి ప్రభుత్వం కూలదోసే దాంట్లో విద్యార్థి విభాగమే ముందంజ ఉండి మేము ఫైట్ చేస్తామని తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా ఈయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మన పెద్ద జంజి. ఆయన నిన్నో మొన్నో చెప్పినాడు, నేను మీ అందరికంటే పెద్ద జంజిని అని. అయ్యా మీరు పెద్ద జంజి అని నిన్న ఖచ్చితంగా ఒప్పుకున్నాము. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుని గతంలో చూసుకున్నా కూడా మన పెద్ద జంజి గారు ఎట్లా అంటే, నంద్యాలలో ఒక సభ జరిగింది ఆయనది సీఎంగా ఉన్నప్పుడు 2014 నుండి 19 మధ్య పీరియడ్లోన జరిగితే అక్కడ విద్యార్థులు వాళ్ళ హక్కుల కోసము అక్కడ పోయి ప్లకార్డు ప్రదర్శిస్తే ఆయన పెట్టిండే కేసులు ఏంటివన్నా పీడీ యాక్ట్ కేసులు పెట్టినారు. అంటే వాళ్ళు విద్యార్థులు సంఘ విద్రోహ శక్తులా? సో మీరు విద్యార్థి నాయకుడిగా ఉండి
ఈరోజు విద్యార్థి సంఘం వాళ్ళనే మీరు ఇట్లా చేస్తున్నారంటే మీకు అది పరిపాటిగా అయిపోయింది విద్యార్థి సంఘం లీడర్ని తొక్కడము. కాబట్టి ఆ పెద్ద జంజి అయినా చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్తున్నాము, మీరు 40 సంవత్సరాల ముందుకు ఆలోచించే పెద్ద జంజి కదా, విద్యార్థులతో పెట్టుకుంటే మీ ప్రభుత్వం బతికి బట్టగట్టదనే లాంగ్ విజన్ ఎందుకు థింక్ చేయలేకపోయినారని చెప్పేసి మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఖచ్చితంగా పానుగంటి చైతన్య గారి మీద పెట్టిన కేసులు, అక్రమైన కేసులు ఎత్తివేస్తే సరాసరి, లేదంటే మేము రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకత్వం పిలుపు మేరకు ఖచ్చితంగా తీవ్రమైన ఆందోళనలకు శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నా పేరు కటారకొండ సాయి కుమార్, రాష్ట్ర కార్యదర్శి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం. ముందుగా ఈ మీడియా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకు, అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన విద్యార్థి నాయకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. మొన్నటి రోజున ఏదైతే అమరావతి రైతుల మీద ఈ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం వాళ్ళకి చేస్తున్న అన్యాయాల మీద మన వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ రైతులకు తోడుగా ఉండడానికి, వాళ్ళకు భరోసా ఇవ్వడానికి, వాళ్ళకు జరుగుతున్న అన్యాయం మీద మాట్లాడడానికి అక్కడికి వెళితే అదే రైతుల మధ్యలో ఉన్న తెలుగుదేశం గూండాలు ఎవరైతే రాళ్లతో దాడి చేసినారో ఆ దాడిలో పోలీసులు కూడా గాయపడ్డారు, వైఎస్ఆర్సీపీ నాయకులకు కూడా గాయాలైనాయి. కానీ ఎవడైతే రాళ్లతో దాడి చేసినాడో వాడే పోయి కేసు పెడితే అక్యూజులుగా ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులని కేసుల్లో ఇరికిచ్చినారు. ఎక్కడైనా దాడి చేసినోని మీద కేసు ఉంటుంది, కానీ దాడి చేయబడ్డోని మీద ఈ రాష్ట్రంలో కేసులు పడుతున్నాయి. ఈరోజు ఆ విధంగా పోలీసులను గాయపరిచినాక కూడా పోలీసు వాళ్ళు కూడా వాళ్ళకి ఎవరైతే దాడి చేసినారో వాళ్ళని విడిచిపెట్టి కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే రైతులకు తోడుగా అక్కడికి వెళ్ళినారో వాళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది. అందులో భాగంగానే మా విద్యార్థి విభాగ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య గారి మీద కేసు పెట్టడం జరిగింది. ఈరోజు చైతన్య అన్న గారికి రౌడీ షీటర్ అనే ఒక బిరుదు, ఒక గుర్తింపు వీళ్ళందరూ కూడా ఇవ్వడం జరిగింది. అంత పెద్ద నేరం ఆయన ఏం చేసినాడంటే విద్యార్థులందరికీ రావాల్సిన తల్లికి వందనం అడగడం ఆయన చేసిన నేరం. ఆగిపోయిన ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే విధంగా ఈ కూటమి ప్రభుత్వం మీద ఆయన పెడుతున్న ఒత్తిడి, ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చాలా పెద్ద నేరం. నిరుద్యోగుల తరపున ఆయన మాట్లాడే మాటలు ఈ రాష్ట్రానికి నేరం. నిరుద్యోగ అభివృద్ధి కింద 3,000 ఇస్తామని ఇవ్వకుండా ఆగిపోయినారు కదా, దాన్ని ప్రశ్నిస్తుంటే అది పెద్ద నేరం. ఈ రాష్ట్రంలో నేరం ఏంటంటే మర్డర్లో, మానభంగాలో, ఇంకోటో కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరైతే తిరుపతి జిల్లా పాకాల మండలం ఊట్టువారిపల్లి సమీపంలో ఆనందగిరిపై వెలసిన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుందని ఆలయ ఈవో యువరాణి, ఆలయ కమిటీ చైర్మన్ చంద్రశేఖర నాయుడు, ప్రధాన అర్చకులు కృష్ణమూర్తి శాస్త్రులు మంగళవారం మీడియా సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు, దాతలు విరాళాలు ఇవ్వదలిచిన వారు ఆలయ కార్యనిర్వహణ అధికారిని, ఆలయ కమిటీ చైర్మన్లను సంప్రదించాలని తెలిపారు. కోరిన కోరికలను తీర్చే ఇలవేల్పు దైవం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని భక్తుల ప్రగాఢ నమ్మకమని పేర్కొన్నారు. భూమి పూజ చేసి శంకుస్థాపన చేసే రోజు అందరికి చెప్పాలని అనుకుంటున్నాము. శరవణభవ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానం ఊట్లవారిపల్లి ఆనందగిరి. ఇక్కడ స్వామివారికి ప్రతి మంగళవారం విశేషంగా అభిషేకాలు, పూజలు, ఇంకా ఇతర కార్యక్రమాలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఇందు మూలంగా చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తులో భక్తులు ఇక్కడికి విచ్చేసి స్వామివారి కరుణా కటాక్షాలు పొందుతున్నారు. కాగా ఈ నెల 23వ తేదీ మంగళవారం మన చంద్రగిరి శాసనసభ్యులు అయినటువంటి గౌరవనీయులు పులివర్తి వెంకటముని ప్రసాద్ నాని గారు చేతుల మీద మన గుడి చైర్మన్ సోంపల్లి చంద్రశేఖర్ నాయుడు ఆధ్వర్యంలో మొదటి అన్నదాన కార్యక్రమము, కమిటీ సభ్యులు అన్నదాన కార్యక్రమము జరిగినది. నెక్స్ట్ వారం ఆనంద్ చౌదరి ఎక్స్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో అన్నదానం జరిగినది. కావున అన్నదానమునకు ఆసక్తి గల భక్తులు విరాళాలు ఇచ్చుటకు ఆలయ సిబ్బందిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాము. అలాగే ఎమ్మెల్యే గారు విచ్చేసిన సందర్భంగా ఆలయ ప్రాంగణంలో
శివపార్వతుల విగ్రహాన్ని నిర్మించుటకు గాను స్థల పరిశీలన కూడా చేసి ఉన్నారు. దీనికి కూడా విరాళాలు ఇవ్వవలసిన భక్తులు ఆలయ సిబ్బందిని మరియు చైర్మన్ ధర్మకర్తల మండలిని సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. మేము తిరుపతి జిల్లా పాకాల మండలం ఓట్లవారిపల్లి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంలో ముఖ్యార్చకునిగా పనిచేస్తున్నాను. ఈ దేవస్థానంతో దినదిన అభివృద్ధిగా జరుగుతూ ఉంది. మన చంద్రగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పులివర్తి నాని గారు 23వ తేదీ మంగళవారం, జూన్ నెల 23వ తేదీ మంగళవారం నాడు ఈ దేవస్థానానికి వచ్చి అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. సుమారు ఒక 700 మంది వరకు అన్నదానం స్వీకరించారు భక్తులు. అదే రోజు శివపార్వతి విగ్రహానికి కూడాను భూమి పూజ చేశారు. ఎమ్మెల్యే గారు వచ్చి దర్శనం చేసుకుని అన్నదాన కార్యక్రమం ప్రారంభించారు. ఇది రెండో స్థలం కేటాయించారు. భూమి పూజ చేశారు. ఇంకా దేవస్థానం శివపార్వతుల విగ్రహ నిర్మాణం కూడాను ప్రారంభమవుతుంది. భక్తాదులందరూ కూడాను ఈ శివపార్వతి విగ్రహానికి విరాళం ఇచ్చి ఆ శివపార్వతి విగ్రహాన్ని నిర్మించుటకు అందరూ కూడా దాతలు ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ దేవస్థానం ఎంతో అభివృద్ధి జరుగుతూ ఉంది. నిత్య పూజా కైంకర్యాలు జరుగుతూ ఉంది. నిత్య అభిషేకాలు జరుగుతూ ఉంది. మంగళవారం విశేషంగా అభిషేకాలు జరుగుతాయి. ప్రతి మంగళవారం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ప్రతి భక్తుడు కూడా అన్నదానం వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలని కోరుతున్నారు. శుభం. అరోహర్. మిలీనియం బాప్టిస్టు చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కర్నూలు నగరంలోని ఉద్యోగ నగర్లో ఈ వేడుకలు నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి, ఆర్సీఎం బిషప్ కర్నూలు డయాలసిస్ రెవరెంట్ డాక్టర్ జోహన్నేష్ గోరంట్ల ముఖ్య అతిథులుగా వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులు మిలీనియం బాప్టిస్టు చర్చికి సంబంధించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. మిలీనియం బాప్టిస్టు చర్చి ఫౌండర్ సీనియర్ పాస్టర్ కేజే విజయ్ కుమార్ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు. కేజే విజయ్ కుమార్ మాట్లాడుతూ 25 సంవత్సరాల నుంచి మిలీనియం బాప్టిస్టు చర్చిను ఆదరిస్తున్న వారిని ప్రత్యేకంగా అభినందించారు. మిలీనియం బాప్టిస్టు చర్చి సిల్వర్ జూబ్లీ వేడుకలు జూన్ 29, 30, జూలై 1వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ప్రసాద్, జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్, హావిలన్ బాబు తదితరులు పాల్గొన్నారు. మిలీనియం బాప్టిస్టు సంఘము దేవుని కృపను బట్టి కర్నూలు నగరంలో ఉద్యోగ నగర్లో 2001 జూలై 1 ఆరంభించబడి ఉన్నది. దేవుని అపారమైన ప్రేమను బట్టి 25 సంవత్సరాల సెలబ్రేషన్స్ జూన్ నెల 29, 30, జూలై 1వ తారీఖుల్లో మేము జరిపించుకొనుచున్నాం. ఈ కార్యక్రమములకు 7 దైవజనులు ఆహ్వానించబడ్డారు. ఆర్షియం బిషప్ తండ్రి గారు, ద మోస్ట్ రైట్ రెవరెంట్ జోహనేష్ గోరంట్ల తండ్రి గారు వారు వర్తమానములు అందించి సవనీరును ఆవిష్కరించారు. రెవరెండ్ డాక్టర్ కొడాలి విజయ్ కుమార్ గారు సందేశం అందించారు. మా యొక్క సిల్వర్ జూబిలీ కమిటీ వైస్ చైర్మన్ సుంకన్న గారు, సెక్రటరీ ప్రసాద్ గారు, కమిటీ వారు, సంఘ కమిటీ సెక్రటరీ అనేప్రభు చంద్రశేఖర్ గారు, మా సంఘస్థులందరి సహాయ సహకారముల వలనను దేవుని కృపను బట్టి మా యొక్క కుల సమాజం సహాయ సహకారముల వలనను గ్రేస్ ప్రేయర్ సెల్ వారి సహాయ సహకారముల వలన ముఖ్యంగా ఎమ్మెల్యే గారు శ్రీమతి గౌరి చరితమ్మ గారు మా మధ్య కొద్ది శుభములు అందించి మనం ప్రోత్సాహపరిచారు. యేసుక్రీస్తు ప్రభువుల నామంలో మరి మా మిలీనియం సంఘము యొక్క ఆహ్వానాన్ని మన్నించి మరి అనేక మంది విశ్వాసులు, క్రైస్తవ సహోదరులు మరి మా ఆహ్వానాన్ని మన్నించి వారందరూ కూడా ఈ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్ కార్యక్రమాలకి హాజరై ప్రభువుని మహింపరిచారు. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు మిలీనియం చర్చి 25వ సంవత్సరాల పండుగ వాతావరణానికి మన విద్యానగర్లో ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. దేవుడు చేసిన మేలును బట్టి ఈరోజు 25 సంవత్సరాలు ఈ సంఘ పురుష కార్యక్రమంలో అనేక కార్యక్రమం చేశారు. సేవా కార్యక్రమాలు, అనేక పాస్టర్ల సేవా కార్యక్రమాలు, అనేక కార్యక్రమం జరిగించారు. దీనిలో ముఖ్య అతిథులు కూడా అనేక మంది సంఘ కాపరు వచ్చారు. బిషప్ గారు వచ్చారు, గొడవల విజయ్ గారు వచ్చారు,
ఎమ్మెల్యే గారు వచ్చారు, మంత్రి కూడా రావాల్సిన విషయం వచ్చింది, వారు కూడా రాలేకపోయిన గారు, వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇవన్నీ కార్యక్రమాలు ఈ మిలియన్ చర్చి మన పాస్టర్ సీనియర్ పాస్టర్ విజయ్ కుమార్ సార్ గారు వారిద్దరు దేవుడు మహిమకరంగా ఈ కార్యక్రమంతో జరిగించినందుకు దేవుడికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని ముందుగా ఈ కార్యక్రమం జరిగించాలని మేము కోరుచున్నాము. థ్యాంక్ యూ. శక్తివంతుడు దయాప్రదమైనటువంటి ప్రభు, మేము మాకున్న సమస్తము మీరు ఇచ్చినటువంటి దానమే గ్రహించి ఎప్పుడు మీకు కృతజ్ఞతగా ఉండే భాగ్యాన్ని దయచేయండి. ఈరోజు ప్రత్యేకంగా మిలేనియం బ్యాప్టిస్ట్ చర్చ్ 25 వసంతాలు పూర్తి చేసుకొని మేము ఆరాధిస్తూ మేము స్తుతిస్తూ 25 సంవత్సరాల మీ యొక్క ఆశీర్వాదాలకు గాను మీరు వసిగినటువంటి దీవెనలకు గాను ఈరోజు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే కాలంలో మీ ఆత్మతో వారిని అభిషేకించి వారితో ఉండి వారందరినీ ఐక్యమత్యముగా ఉంచుతూ ఈ సువార్త సేవలు ముందుకు నడిపించమని ప్రార్థిస్తున్నాం. మీరు ఏ విధంగానైతే ఆదిమ క్రైస్తవ సంఘాన్ని నడిపించారు, ఈ సంఘాన్ని కూడా నడిపించి 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా వీరిని ఆశీర్వదించమని, మీరు భూమికి ఉప్పు లోకానికి వెలుగు అన్నారు. ఈ సంఘం కూడా ఈ సమాజంలో వెలుగుగా నలుగురిని క్రీస్తు ప్రేమకు సాక్షులుగా మీరు నిలబడేటట్లు అందరినీ క్రీస్తు ప్రేమ వైపు నడిపించేటట్టు మీరందరినీ ఆశీర్వదించమని ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా మీకు సమర్పిస్తున్నాము తండ్రి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ముస్లిం అయి ఉంటే ఓవైసీ సంచలన వ్యాఖ్యలు. నేడు దోహాలో చర్చలు ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. జర్మనీలో కాల్పుల కలకలం, 5 పౌరుల మృతి. జూలై 1 నుంచి పెట్రోల్ డీజిల్ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేత కేంద్రం ప్రకటన. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.